కోనసీమ జిల్లాలో కారు ప్రమాదం. కాలువలోకి దూసుకుపోయిన వాహనం, 2 మృతి, 1 గల్లంతు. ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు. టీడీపీ నుంచి బీద మస్తాన్, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య పేరు ఖరారు చేసిన బీజేపీ. ఏపీ కేబినెట్ లోకి నాగబాబు. సీఎం చంద్రబాబు నిర్ణయం, త్వరలోనే మంత్రిగా ప్రమాణం. డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్. పవన్ ని చంపుతామన్న నిందితుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు. అధికారుల మెరుపు దాడులు. కాకినాడ జిల్లా కొలిమేరులో బియ్యం సీజ్. 69 ఏళ్ల రేషన్ రైస్ పట్టివేత. పోలీస్ స్టేషన్ కు చేరిన మంచు పంచాయతీ. మనోజ్ నుంచి ప్రాణహాని ఉంది. రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ. నా తండ్రి చేసిన వాదనలు అవాస్తవం. అన్ని ఆధారాలు ఉన్నాయన్న మనోజ్. న్యాయం చేయాలని ట్వీట్. కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. 4 రోజుల్లో 19,000 ఫిర్యాదులు. తిరుపతి జిల్లాలోనే అత్యధికం. అధికారులు వేధిస్తున్నారు, అకారణంగా ఇబ్బంది పెడుతున్నారు. సిద్దిపేటలో ఆర్టీసీ బస్ డ్రైవర్ల ఆందోళన. ప్రతిపాడు మన్యంలో మళ్లీ టెన్షన్. ఆవు దూడపై చిరుత అటాక్. భయాందోళనలో జనాలు. నేడు మరోసారి ఎంపీ అవినాష్ పిఏ ఎంక్వైరీ. నిన్న 12 గంటల పాటు విచారణ. అసభ్యకర పోస్టులపై విచారణ. యువతపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్. 2 రోజుల క్రితం కత్తి దూసిన ఉన్మాది. రుయాలో బాధితురాలికి చికిత్స. రంగారెడ్డి కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నం. తిరిగి అలసిపోయానన్న బాధితురాలు. ప్రజావాణిలోనూ ప్రయోజనం లేదని ఆవేదన. మాజీ ఏఈ నిఖేష్ కస్టడీపై విచారణ. ముగిసిన ఇరుపక్షాల వాదనలు. రేపు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. పతనమైన టమాటా ధర. పత్తికొండ మార్కెట్ లో కిలో రూపాయి. గిట్టుబాటు లేక పారబోసిన రైతులు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత. కాంగ్రెస్ లో కొనసాగి చివరకు బీజేపీలో. చివర్లో రాజకీయాలకు దూరం. పుదుచ్చేరి మాజీ సీఎం రామచంద్రన్ మృతి. యానాంలో విషాద ఛాయలు. 3 రోజులు సంతాప దినాలు. మావోయిస్టుల పేరుతో బెదిరించి వసూళ్లు. ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరికలు. ఒడిశాలో 5గురు అరెస్ట్. ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా. 3 ఏళ్లు పదవిలో ఉండబోతున్న అధికారి. నేటితో ముగుస్తున్న శక్తికాంత్ దాస్ పదవీకాలం.